హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీరని రుణం తీరిపోయిందా కథనం గురించి తెలుసుకుందాం. ఏదో పని ఉండి తాలూకా ఆఫీస్కి వెళ్ళాడు దీపక్. 10 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇదే. అక్కడ అశోక్ కనిపించాడు దీపక్కి. చాలా కాలానికి కలుసుకున్న మిత్రులిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. పని పూర్తయ్యాక మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లాడు అశోక్. వాకిట్లో అడుగు పెడుతూనే ఇల్లంతా పరికించి చూశాడు దీపక్. ముందున్న రేకుల షెడ్డు మీదంతా శంఖపు పూలతీగ బాగా ఒత్తుగా అల్లుకొని ఉంది. లోపలికి రాగానే 4 గదుల డాబా ఇల్లు. కబోర్డులు బిగించి చాలా బాగుంది. ఇల్లంతా మారిపోయినందుకు ఆశ్చర్యపోతూ, లాటరీ ఏమైనా తగిలిందా ఏమిటి? మంచి ఇల్లే కట్టావు అన్నాడు దీపక్. నువ్వు ఊహించింది నిజమే, అవన్నీ తర్వాత చెబుతానులే, రా లోపల కూర్చుని మాట్లాడుకుందామంటూ గదిలోకి తీసుకెళ్ళాడు. సుప్రజ, ఎవరొచ్చారో చూడు, అలాగే 2 కప్పులు కాఫీ అన్నాడు. అలాగేనండి, వస్తున్నా అంటూ కాఫీ కప్పులతో వచ్చి అక్కడ దీపక్ని చూసి ఆశ్చర్యపోతూ, అన్నయ్య గారు బాగున్నారా, ఇంతకాలానికి గుర్తొచ్చామా అని పలకరించింది. వాడికి మనం గుర్తు రాలేదు, నేనే గుర్తు పెట్టుకొని తీసుకొచ్చా. మంచి పని చేశారు. వదిన, పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళను కూడా తీసుకొస్తే బాగుండేది. నేను ఆఫీస్ పని మీద వచ్చానమ్మా, ఈసారి తప్పకుండా తీసుకొస్తానులే అన్నాడు దీపక్. ఈ పూట వీడు ఇక్కడే భోంచేస్తాడు, వంట అయిందా అన్నాడు అశోక్. వంట పూర్తయ్యి చాలాసేపు అయింది, పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, వడ్డించు అన్నాడు. టేబుల్ మీద అన్నీ రెడీ చేసి మిత్రులిద్దరినీ భోజనానికి పిలిచింది సుబ్రజ. కంచంలో వడ్డించిన పదార్థాలు చూసి, ఏమిటి ఇవాళ ఏమైనా స్పెషలా, ఇన్ని రకాలు చేశారు అంటూ బొబ్బట్లు తుంచి నోట్లో పెట్టుకున్నాడు దీపక్. మెత్తగా కరిగిపోయింది. ఇలాంటి బొబ్బట్లు తిని ఎంత కాలమైందో. ఎవరు చేశారో కానీ అచ్చం మా అమ్మ చేసినట్లే ఉంది. బొబ్బట్లు చేయటంలో మా అమ్మతో ఎవరూ పోటీ పడలేరు, అంత బాగా చేస్తుంది అన్నాడు దీపక్ ఆనందంగా. ఇవి మా అమ్మే చేసిందిలే. ఆ మాటకు మరో ముక్క నోట్లో పెట్టుకుంటూ ఆగిపోయి, మీ అమ్మ నీకు చిన్నప్పుడే తల్లిపోయిందని చెప్పావుగా అన్నాడు గుర్తు చేసుకుంటూ. చిన్నప్పుడు తల్లి లేదు కాబట్టే పెద్దయ్యాక దొరికింది. ఏమిటి, నీకు అమ్మ దొరికిందా? ఎవరికైనా బజార్లో వస్తువులు దొరుకుతాయి కానీ అమ్మ ఎలా దొరుకుతుంది? నువ్వు చెప్పింది వింటుంటే పిల్లల్ని మాయ చేసి ఏదో కథ చెప్తున్నట్లు ఉంది అన్నాడు దీపక్ ఆశ్చర్యంగా. కొంతమంది అమ్మని పారేసుకుంటారు, కొంతమందికి అమ్మలు దొరుకుతారు. ఇవాళ మా అమ్మ దొరికిన రోజు, అదీగాక మా పెద్దబ్బాయి పుట్టినరోజు. 2 సందర్భాలు కలిసి వచ్చాయి. ఏదో సస్పెన్స్ విడదీసినట్లు చెప్పాడు అశోక్. ఓహో, అదే ఆ సంగతి. పులిహోర, పాయసం, బొబ్బట్లు అదిరిపోయాయనుకో. ఇవి తింటుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది. ఎక్కడ ఉందో ఏమైపోయిందో, అసలు బ్రతికి ఉందో లేదో తెలియదు. ఈ వంటలన్నీ చూస్తుంటే అచ్చం మా అమ్మ చేసిన వంటలు లాగే ఉన్నాయి అనుకుంటూ ఎంతో ఆనందపడుతూ తిన్నాడు దీపక్. మళ్ళీ తనే ఇన్ని గొప్ప వంటకాలు చేసిన మీ అమ్మను చూడాల్సిందే ఒకసారి అన్నాడు. దానికేముంది, తప్పకుండా. ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు దీపక్? ఇంతసేపు అడగడం మర్చిపోయాను. అశోక్ ప్రశ్నకు గతుక్కుమన్నాడు మిత్రుడు. భోజనం మధ్యలో పొరబోయింది. కొంచెం మంచినీళ్లు తాగి, అంత అదృష్టం నాకు లేదురా, ఈ మధ్యనే పోయింది గద్గద స్వరంతో చెప్పాడు. ఓ, ఐఆమ్ సారీరా, ఈ వంటలన్నీ మీ అమ్మే చేసిందనుకో, తృప్తిగా భోజనం చెయ్యి అంటూ మిత్రుణ్ణి సముదాయించాడు అశోక్. భోజనాలు పూర్తయ్యాక ఇద్దరూ మాట్లాడుకుందామని లోపల గదిలోకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పురా, తర్వాత చెబుతాను అన్నావు ఇందాక, ఏమిటా విశేషాలు? నేను ఈనాడు ఇలా ఉండడానికి కారణం మా అమ్మ. నా ఆస్తంతా కోర్టు తగాదాల్లో ఉండిపోయింది. అన్నదమ్ములు ఎవరూ పట్టించుకోలేదు. భార్య, 2 పిల్లలు, చాలీ చాలని జీతంతో పోషణ భారం అయిపోయింది. వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్లు సుప్రజ కూడా స్కూల్లో టీచర్గా చేరింది. ఇద్దరం బయటికి వెళ్తే ఇంట్లో పిల్లల్ని చూసుకునే దిక్కు లేకుండా పోయింది. పిల్లలిద్దరూ సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చి ఇంటి బయట ఆడుకునేవారు. వాళ్ళిద్దరినీ సుప్రజ తన స్కూల్లోనే చేర్పించింది. 4 ఏళ్ల క్రితం బాబు పుట్టినరోజు నాడు పండ్లు పంచి పెడదామని మాకు దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళాం. అక్కడ అందరూ కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు అనాథలే ఉంటారు. విజిటర్స్ వచ్చారంటే తమ అందరి కోసం వాళ్ళకేమైనా తెస్తారని ఆశగా ఎదురు చూస్తుంటారు ఆ వృద్ధులు. అందరికీ పండ్లు పంచిపెట్టి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక పెద్ద మనిషి ఒక ఆమెను వెంటబెట్టుకొని వస్తూ మమ్మల్ని చూసి ఆగి,
మీరు ఆ వృద్ధాశ్రమంలో నుంచి వస్తున్నారనుకుంటాను. ఈమెను కూడా కాస్త అందులో చేర్పించి పుణ్యం కట్టుకోండి అన్నాడు. రాజమండ్రిలో కనిపించింది. గోదావరిలో దూకపోతుంటే రక్షించి వెంటబెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆమెను చూడగానే ఆశ్రమానికి తీసుకెళ్ళి వదలాలనిపించలేదు. ఏదో అనారోగ్యం వల్ల కాస్తంత నీరసంగా ఉంది. సుప్రజ నా వైపు చూసింది. మన ఇంటికి తీసుకెళ్దామా అన్నాను. ఈ కరువు రోజుల్లో ఒక మనిషిని పోషించటం మన వల్ల అవుతుందా ఆలోచించుకోండి అంది. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలియదు. అమ్మ లేకుండానే పెరిగాను. ఏమ్మా మాతో వస్తావా అంటే మీకు బరువేమో అంది. మాకు ఉన్న దాంట్లోనే పెడతాం, అమ్మలా చూసుకుంటాను అన్నాను. పిల్లలు కూడా ఇష్టపడ్డారు. మాతో పాటు ఇంటికొచ్చింది. ఆ రోజు గోదావరిలో దూకబోతున్న మా అమ్మను ఆ పెద్ద మనిషి రక్షించి తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ బ్రతికే ఉంది. ఆమె తన వివరాలేమీ చెప్పలేదు. మేము అడగనూ లేదు. ఆమె కొడుకు ఎంత దుర్మార్గుడో వదిలించుకోవాలని అనుకున్నాడు. వాడు ఒక మనిషేనా? వాడికి పుట్టగతులు ఉండవు. తనకు తల్లి దొరికిన వైనాన్ని వివరించి చెబుతూ ఆవేశపడ్డాడు అశోక్. అక్కడి పరిస్థితులు ఎలాంటివో ఏమిటో మనకేం తెలుసు అన్నాను బింకంగా. ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు. ఎవడైనా కన్న తల్లిని వదిలించుకుంటాడా? తను పస్తులున్నా కానీ నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లికి ఇంత ముద్ద పెట్టాలి కదా. నిజంగా ఆ తల్లిని దూరం చేసుకున్నాడు. సర్వం పోగొట్టుకున్నట్లే. ఎందుకంటే ఆమె నా ఇంట్లో కాలు పెట్టగానే ఎప్పుడో కోర్టు తగాదాల్లో ఉన్న ఆస్తిని గెలుచుకున్నాం. నా వంతు డబ్బుతో ఈ ఇల్లు కట్టాను. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. ఆమె అంటే పిల్లలకు ఎంతో ప్రాణం చెబుతూ మురిసిపోయాడు అశోక్. పోనీలేరా, అదృష్టానికైనా దురదృష్టానికైనా ఎవరో ఒకరు కారణమవుతారు. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నీ మాటలు వింటుంటే మీ అమ్మను చూడాలని ఉందిరా. ఆ దేవతకు నమస్కరించాలని ఉంది. దానికేం భాగ్యం, రా చూద్దువు గాని అంటూ కాంతమ్మ గదిలోకి తీసుకెళ్ళాడు అశోక్. అత్తయ్య గారు ఇంతకుముందే గుడికి వెళ్ళారు. ఇవాళ ఏదో కళ్యాణం జరుగుతోందట. అదంతా పూర్తయ్యాక తీర్థప్రసాదాలు తీసుకున్నాక కానీ రానన్నారు అని చెప్పింది సుప్రజ. అయ్యో అంటూ నిరాశగా వెన్నుతిరగబోతూ మంచం పక్కనే స్టూల్ మీద భగవద్గీత పుస్తకం చూసి నిశ్చేష్టుడైపోయాడు దీపక్. ఆ పుస్తకం చేతిలోకి తీసుకొని చూశాడు. తన తండ్రి మరణించిన తేదీ, ఆయన ఫోటో పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం ఇక్కడికి ఎలా వచ్చింది? వణుకుతున్న స్వరంతో అడిగాడు దీపక్. ఆ పుస్తకం ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉంటుంది. ప్రతిరోజు స్నానం చేశాక రోజుకో శ్లోకం చదువుకోవటం అమ్మకు అలవాటు. దీపక్ మనసులో భయ సందేహాలు మొదలయ్యాయి. తన తల్లి పోయిందని అందరికీ చెబుతాడు కానీ ఆమె ఎలా పోయిందో ఏమైపోయిందో మాత్రం చెప్పడు. ఒకవేళ తన భార్య ఆశ్రమంలో చేర్పిస్తానని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా వదిలేసిందా? లేకపోతే ఆశ్రమం వదిలి ఆత్మహత్యాయత్నం చేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషి రక్షించి వీళ్లకు అప్పగించాడా? భోజనం చేస్తుంటే ఆ వంటకాలు వండిన నైపుణ్యం అమ్మ చేసినట్టుగానే అనిపించింది. కొంపదీసి ఇక్కడున్నది మా అమ్మేనేమో. అమ్మ వచ్చే వరకు ఉండాలి, కానీ అమ్మని చూడాలంటే ధైర్యం చాలడం లేదు. ఆమె తన తల్లేనని తెలిస్తే ఈ అశోక్ ఎలా రియాక్ట్ అవుతాడు? తనని పశువు కన్నా హీనంగా చూడడు. స్నేహితుడి దృష్టిలో దుర్మార్గుడిని అయిపోతాను. ఆలోచనలతో సతమతమైపోతున్నాడు దీపక్. ఏమిటి ఆలోచిస్తున్నావు? అమ్మని చూడలేకపోయావనా? ఎలాగో వచ్చావుగా, సాయంత్రం వరకు ఉండి అమ్మని చూసి వెళ్ళవచ్చు. లేదు లేదు, నాకు చాలా అర్జెంటు పని ఉంది, లేకపోతే ఉండేవాడినే. మీ అమ్మ నీ దగ్గరే ఉంటుందిగా, మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తానులే అన్నాడు. ఆ భగవద్గీత పుస్తకం కలిగించిన కలవరపాటు దీపక్ని అక్కడ ఒక్క క్షణం కూడా నిలవనీయకుండా చేసింది. వస్తానురా, సారీ ఏమీ అనుకోకంటూ కంగారుగా బయటపడ్డాడు. దేవుడే లేడనే మనిషిన్నాడు, అమ్మే లేడని వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నొచ్చుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతికే బ్రతుకు అంటూ తల్లి పాట రాసిన మహానుభావుడు దాశరథిని తలుచుకున్నాడు దీపక్. కృష్ణుణ్ణి తన కడుపున కనకపోయినా ఒక కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించింది యశోద. కౌరవులు దుర్మార్గులైన గాంధారి సహించింది. ఆ ఆలోచనతోనే ఇంటికి చేరుకున్నాడు దీపక్. భార్య ఊరు వెళ్తున్నట్టు ఫోన్ చేసి చెప్పింది. పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. ఒంటరితనం, నిశ్శబ్దం. మనసు బరువెక్కిపోయింది దీపక్కి. ఒకచోట నిలబడలేక కూర్చోలేక పచార్లు చేస్తున్నాడు. ఇన్నాళ్ళకి కన్న తల్లి ఆచూకీ తెలిసింది. తల్లి బ్రతికే ఉందన్న నిజం తెలిసాక తనకు సంతోషమా లేక తను అక్కర్లేదనుకొని వదిలించుకున్న ఆనందంలో
తన తల్లిని మరొకరికి తల్లిగా చూసి సహించలేని తనమా ఇన్నాళ్ళు ఆశ్రమంలోనే ఉందనుకుంటున్నాడు. లేకపోతే ఆ తర్వాత ఊహించటం కష్టంగా అనిపించి కొడుకైనా కూతురైనా ఆమెకు తను ఒక్కడే. దీపక్ ఆత్మ దహించుకుపోతోంది. అంతరాత్మ అతడిని నిలదీసి ప్రశ్నిస్తోంది. నిన్ను నీ పిల్లలు ఇలాగే చేస్తే ఎలా ఉంటుంది? తను భరించగలడా? బ్రతకగలడా? అందరూ కొడుకులు తనలాగే ఇలానే చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు. తను మాత్రం అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నాడు. భార్య మాటలకు తల వంచి విధేయుడు. నిజం తెలిస్తే సమాజం తనని చీదరించుకుంటుంది, అసహించుకుంటుంది. భార్య ఊరెళ్ళింది, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. అమ్మ ఉంటే అదొక ఆనందం. తిన్నావా లేదా అని అమ్మ కడుపు తడిమి చూస్తుంది, భార్య జోబులు తడిమి చూస్తుంది అని పెద్దలు అనుభవం రంగరించి చెప్పారు. చిన్నప్పటి శ్రావణ్ కుమార్ కథ గుర్తుకొచ్చింది దీపక్కి. తల్లిదండ్రులని గంపల్లో కూర్చోబెట్టుకుని కావడిలో మోస్తూ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. భార్యని పిల్లలని వెంటనే రమ్మని ఫోన్ చేశాడు దీపక్. ఎన్నడూ లేనిది వెంటనే ఎందుకు రమ్మంటున్నారు? ఒకవేళ ఆరోగ్యం బాగాలేదేమో అని పిల్లల్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది భార్య లావణ్య. 2 రోజుల్లోనే దిగాలు పడ్డాడు దీపక్. ముఖం పీక్కుపోయింది. లంకనాలు చేసిన మనిషిలా ఉన్నాడు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? నేను ఊరు వెళ్ళిన రోజు కూడా బాగానే ఉన్నారుగా? ఆదుర్దగా అడిగింది భార్య. నిన్నటికి ఈ రోజుకి తేడా ఉన్నట్లే నిన్న చూసిన దానికి ఇవాళ చూసిన దానికి తేడా ఉందిగా. ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నారు. కొత్త కొత్త విషయాలు తెలిస్తే మాటలు కూడా కొత్తగానే ఉంటాయి. భర్తలో ఏదో మార్పు గమనించింది లావణ్య. మా అమ్మని ఏ ఆశ్రమంలో చేర్పించావు? ఇప్పటికైనా నిజం చెప్పు, గద్దించాడు దీపక్. ఇందులో అబద్ధం ఏముంది? నిజమే చెప్పాను. రాజమండ్రి ఆశ్రమంలో చేర్పించానని చెప్పానుగా. కాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు అసలు ఆశ్రమానికే తీసుకెళ్ళలేదు. ఆశ్రమంలో చేర్పిస్తే అక్కడ ఉండక ఏమవుతుంది? 4 ఏళ్ల తర్వాత మీ అమ్మ గుర్తుకొచ్చిందా? ఏమో, ఎక్కడుందో నాకేం తెలుసు? చేసినదంతా నువ్వే, నీకే తెలుసు. నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ అమ్మ కోసం నన్ను నిలదీస్తారా? నిలదీయటం కాదు, భార్యవని కూడా చూడను, చంపి పారేస్తాను. తర్వాత మీరు సుఖంగా ఉంటారు అనుకుంటున్నారా? ఇంకా సుఖమెక్కడా? ఇంట్లో నరకం సృష్టించావు. ఇంతకీ అమ్మ ఎక్కడ ఉందో వెతకాలి. నాకేం తెలీదు, బ్రతికున్నదో చచ్చిందో. దుర్మార్గురాలా! ముసలి వయసులో ఆమె ఇల్లు విడిచి వెళ్ళింది. ఎక్కడుందో ఏమైందో అమ్మ దొరికే వరకు వెతుకుతూనే ఉంటా అంటూ కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కారు తీసుకుని బయలుదేరాడు దీపక్. కనిపించిన ఆశ్రమానికల్లా ఫోటో చూపించి అడుగుతున్నాడు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. భార్యాభర్తలిద్దరూ కాంతమ్మ విషయంలో గొడవ పడ్డారు. ఆ మధ్య ఎందుకో బాగా దగ్గు వచ్చింది కాంతమ్మకి. మందులు వాడినా తగ్గట్లేదు. అదే టీబీ వచ్చిందని సృష్టించింది లావణ్య. ఈ రోగిష్టిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి, లేకపోతే ఆ వ్యాధి మనకు పిల్లలకు కూడా అంటుకుంటుంది అని గొడవ చేసింది లావణ్య. మందులు వాడితే నయమైపోతుందని డాక్టర్లు చెప్పారుగా. ఇంకా భయం దేనికి? ఈ రోజుల్లో ఎలాంటి జబ్బులకైనా మంచి మందులు ఉన్నాయి. అదే మీ అపోహ. ఆ జబ్బులు మళ్ళీ మళ్ళీ తిరగబెడుతూనే ఉంటుంది. అమ్మ దృష్టిలో, సమాజం దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చేస్తావా? మరేం పర్వాలేదు. మీ అమ్మని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఎప్పుడు దగ్గుతో రోగిష్టి దానిలాగా కనబడుతోంది. ఆమె తిన్న కంచం, గ్లాసు, పక్క బట్టలు అన్నీ వేరుగా ఉండాలి. ఓ మూల పడి ఉండక ఇల్లంతా తిరుగుతుంది. సేవలు చేయలేక చస్తున్నాం. నేను కూడా ఉద్యోగంలో చేరితే ఆమెను ఎవరు చూస్తారు? ఎక్కడో ఆశ్రమం ఉందట, అక్కడ చేర్పిద్దాం. మా అమ్మకి నేనే సేవలు చేస్తాలే. ఎక్కడికి పంపించవద్దు. తల్లిని వెళ్ళగొట్టాడన్న చెడ్డ పేరు వస్తుంది. మీకు మీ అమ్మ కావాలో నేను కావాలో నిర్ణయించుకోండి. మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నిర్ణయం మీదే, ఆజ్ఞాపించింది లావణ్య. వాలిపోయే పొద్దు లాంటిది అమ్మ. ఈ వయసులో ఆమెకు పలకరింపు కావాలి. వయసు పెరిగే కొద్దీ కరిగిపోయే ఆయువు. మల్లి సంధ్యలో ఒంటరిగా వదిలేసి వాళ్ళ త్యాగాన్ని గుర్తించకుండా ఒట్టిపోయిన గోవుని వంద్యశాలకు తరలించినట్లు
సంస్కారహీనంగా ప్రవర్తించటం మానవత్వం అనిపించుకోదు. మరోసారి ఆలోచించు అన్నాడు తను. లావణ్యకి భర్త మాటలు చెవికెక్కలేదు. తల్లి కోసం ఖర్చు చేసే డబ్బు పిల్లల చదువులకు పనికొస్తుందని హితబోధ చేసింది. రాత్రికి కాంతమ్మకు నిద్ర పట్టలేదు. తన మూలంగా కొడుకు కాపురం కూలిపోయేట్టుంది. వాళ్ళిద్దరినీ విడదీసిన పాపం తనకెందుకు? వాళ్ళ మాటలన్నీ విన్నాక ఇంకా ఎందుకు బ్రతకడం అనుకుంది. చీకటితోనే లేచి ఒడివడిగా రోడ్డు బాట పట్టింది. ఆమెకు తెలియకుండానే అడుగులు రైల్వే స్టేషన్ వైపు నడిచాయి. రాజమండ్రి రైలు సిద్ధంగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరం, కానీ తప్పలేదు. కాంతమ్మకు ఆ రోజు టీసీ రావకపోవడం ఆమె అదృష్టం. రైలు దిగి గోదావరి వైపు అడుగులేసింది. తనను బలవంతంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడారెవరో. కాంతమ్మ ఇంట్లో కనిపించకపోయేసరికి మతి భ్రమించి ఎటో వెళ్ళిపోయిందని ప్రాపకాండ చేశారు. కనీసం వెతికించే ప్రయత్నం చేయలేదు. దీపక్ అనుమానం రుజువుకు కారణం దొరికింది. కారు స్పీడుగా దూసుకుపోతున్నది. ముందు అశోక్ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మని నాకు ఇచ్చేయమని ప్రాధేయపడాలి. చేసిన తప్పును ప్రక్షాళన చేసుకోవాలి. అమ్మ, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేనివాడిని. నా అసమర్థత వల్లే ఇలా జరిగింది. అమ్మ లేని ఇల్లు చీకటి గూడే. సడన్ బ్రేక్తో అతడి ఆలోచనలు ఆగాయి. అతని కారు ఆగింది. అడ్డంగా వచ్చింది ఒక ముసలావిడ. చేతిలో గుడ్డల మూటతో చిల్లర అడుగుతున్నది. కాస్తలో ప్రమాదం తప్పిపోయింది. ఆమె కొడుకు కూడా నాలాంటి దుర్మార్గుడై ఉంటాడు. అందుకే ఆమెకి గతి పట్టింది. జేబులోంచి 100 రూపాయల నోటు తీసి కారు డోరు తెరిచి ఆమె పళ్ళెంలో వేశాడు. 100 నోటు చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ధర్మప్రభువులు చల్లగా ఉండండి అంటూ దీవించి వెళ్ళింది. అశోక్ పిల్లలు అదృష్టవంతులు. తన తల్లితో కథలు కబుర్లు చెప్పించుకుంటూ తెలియని విషయాలు ఎన్నెన్నో నేర్చుకుంటున్నారట. ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి అదృష్టం కలిసొచ్చిందన్నాడు. ఉన్న అదృష్టం పోగొట్టుకొని తను విలవిలలాడుతున్నాడు. తన పిల్లలు చెప్పిన మాట వినరు. అడిగినంత డబ్బు ఇవ్వాలి. ఖర్చులకు అంతులేదు. అల్లరి చిల్లరి తిరుగుళ్ళు. ఇంట్లో క్రమశిక్షణ అసలే లేదు. లావణ్య సంగతి చెప్పక్కర్లేదు. భార్యకు అత్తగారంటే అసలే పడదు. ఆమె తన తల్లిదండ్రులని గౌరవించుకుంటున్నట్టు తన తల్లిని గౌరవించదు. ఈ విభేదాలు మనస్పర్ధలే మనుషుల్ని దూరం చేస్తున్నాయి. మునుపటి తరం వారే మనిషి జీవితాలకు మానవ సంబంధాలకు సిసలైన సంపదలు. జీవనశైలిని ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ చేయగలిగిన వదాన్యులు. అలాంటి వృద్ధులు నిరాధారణకు గురి కావడం ఎంతో దురదృష్టకరం. అతని ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. అమ్మ కోసం ఏడ్చే పాపాయిలా ఎప్పుడెప్పుడు అమ్మను చూస్తానా, ఇంటికి తీసుకొస్తానా అని దీపక్ మనసు ఉరకలేస్తుంటే ఆలస్యాన్ని భరించలేని ఉత్కంఠ. చెట్లు చేమలు పంట పొలాలను దాటుకుంటూ అతని కారు ఊళ్ళోకి ప్రవేశించింది. అశోక్ ఇంటి ముందు కారు డోర్ తీసి కిందకు దిగాడు దీపక్. ఎందుకో ఎడమ కన్ను అదిరింది. ఇంటివైపు చూడగానే కనిపించిన దృశ్యం మనసు కీడు శంకించింది. ఇంటి ముందు జనం గుంపులు కట్టి ఉన్నారు. అందరినీ తోసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇంకేముంది, అశోక్ భార్య పిల్లలు తన తల్లి శవం ముందు కూర్చొని ఏడుస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో మహాతల్లి, ఇక్కడ రుణం తీర్చుకొని వెళ్ళిపోయింది. అదృష్టవంతురాలు అంటున్నారు. దీపక్ని చూడగానే సమయానికి వచ్చావు. అమ్మని ఆఖరిసారిగా చూడు. ఆ రోజు నువ్వు చూడాలనుకుంటే అమ్మ నీకు కనిపించలేదు. ఈరోజు అమ్మకి నువ్వు కనిపించవు. చూసావా ఈ విచిత్రం ఎలా ఉందో? అమ్మ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది అంటూ దీపక్ని పట్టుకొని బోరుమన్నాడు అశోక్. అమ్మ చనిపోయిందా? నోట్లో నుంచి మాట రావడం లేదు. గుండె నిండా దుఃఖం, గొంతు నిండా దుఃఖం. అమ్మ ఎందుకు తొందరపడ్డావు? నిన్ను మన ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను. నాతో రావడం ఇష్టం లేక పైలోకానికి వెళ్ళిపోయావా? ఈ దుర్మార్గుడిని క్షమించలేవా? అంటూ తలబాదుకుని తల్లి శవం మీద పడి కుల్లి కుల్లి రోధించాడు దీపక్. ఊరుకోరా, అమ్మతో అనుబంధం ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే. అమ్మంటే ఏమిటో తెలిపి ప్రేమను పంచింది. ఇంతలోనే ఆ విధికి కన్ను కుట్టింది. అమ్మని కాశీకి తీసుకెళ్లాలని ట్రైన్కి టికెట్లు కూడా బుక్ చేయించాను. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. కాలం మమ్మల్ని కలిపినట్లే కలిపి విడదీసింది. అమ్మలేని ఇల్లు బోసిపోయినట్లుగా ఈ లోకం కూడా చీకటిగా ఉంది అన్నాడు. ఆఖరి పయనానికి అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఎలాగైనా అమ్మని ఇంటికి తీసుకెళ్లాలని వస్తే కాటికి మోసే పరిస్థితి వచ్చింది. మీ అమ్మని మోసే అదృష్టం నాకు ఇవ్వరా? అమ్మ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను, కాదనకు అంటూ అశోక్ చేతులు పట్టుకున్నాడు దీపక్. అమ్మ అందరికీ అమ్మే. ఆమెని కడసారి సాగనంపే అదృష్టం మన ఇద్దరికీ దక్కింది.
ఇదిగో డబ్బు కావాల్సినన్ని ఏర్పాటు చేయి అంటూ దీపక్ జోబులో నుంచి 50,000 తీసిచ్చాడు. వద్దురా, అమ్మకి నా డబ్బే ఖర్చు పెడతాను, అమ్మ రుణం నేనే తీర్చుకోవాలి అన్నాడు అశోక్. అమ్మ నా దగ్గరుంటే నేనే రుణం తీర్చుకోవాలి. నీకు దొరికింది కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి, నాకు అదృష్టం కావాలి. ఇద్దరం కలిసే రుణం తీర్చుకుందామని పనంగా వీడ్కోలు వెలికి మహాప్రస్థానానికి మోసుకెళ్లారు. కన్నతల్లి శవాన్ని భుజానికి ఎత్తుకున్నాడు దీపక్. చితిమంటల చిటపటల్లో కాలిపోయింది అమ్మ దేహం. అమ్మ అని అరిచినా ఆలకించవేవమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకి లేదా. పాట గొంతు దాటి పైకి రాలేదు. పంచుకున్న మమకారం ఒకరిది, తెంచుకున్న అనుబంధం మరొకరిది. రెండిటి మధ్య ఇమడలేక ఈ లోకమే విడిచిపోయినందుకు తీరని రుణం తీర్చుకున్నారు ఇద్దరు. అమ్మలేని జన్మ ఎందుకు అంటూ వృద్ధాశ్రమం వైపు కారు పోనిచ్చాడు దీపక్. అక్కడ అమ్మలాంటి వారు ఎవరైనా దొరుకుతారేమోనని. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.